मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇలారా ఏమన్నావు? రాను అని చెప్పావా? మర్యాదగా రా. హలో 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 హలో. అరే ఫోన్ లో నుంచి ఒకళ్ళు రమ్మని చెప్తున్నారు. ఫోన్ లో నుంచి ఒకళ్ళు వచ్చేస్తారా ఏంటి? నిన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? ఆ షేకు నాతో మాట్లాడి మోసం చేసి ₹1,00,000 దొంగిలించాడు. 1,00,000? అది మా దగ్గర ఉండుంటే గుడ్ల వ్యాపారం చేస్తుండే వాళ్ళం. గుడ్డు నుండి కోడి పిల్ల వస్తుంది. అది పెద్దదై చాలా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లలో నుండి చాలా కోళ్లు వస్తాయి. ఆ తర్వాత ఎటు చూసినా కోళ్లే ఉంటాయి. ఆ తర్వాత పౌల్ట్రీ ఫామ్ ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత డబ్బులు కట్టలు కట్టలుగా సంపాదిస్తాం. ₹1,00,000 విలువేంటో మీకేం తెలుస్తుందిలే. ఈ లక్ష నీ దగ్గర లేదు. చేతిలో అది లేనప్పుడు గుడ్డు గురించి మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేయకుండా ఉండు. ఏంటి అనుమానమా? ₹1,00,000 నేను ఎన్ని తింటాను? సమస్య ఏం లేదు. నువ్వు తినలేకపోయిందని బాధపడకుండా ఉండు. అదే నేను నాను కదా, నీ స్నేహితుని. నేను నీకు బాగా ఇస్తాను. నిజంగానా? ఏమిస్తావు? ఒక దెబ్బ, అది ఉచితంగా. ఇక చాలా ఆపండి. అందరూ మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ దొంగలించింది ఈయన ₹1,00,000. ఆయన గురించి కూడా కాస్త ఆలోచించండి. మిక్సీలో వేసిన మిరపకాయ నలగలేదు. ఆ దొంగ నా దగ్గర ఉన్న కార్ ని దొంగలించుకు వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టకండబ్బా. నీ దగ్గర దొంగిలించిందా షేక్? వాడు ఫంకు పెంచాడు. కార్ ని ట్రైల్ వేస్తానని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అసలు తిరిగే రాలేదు. మీరు తెలివైన వాళ్ళు, అపారమైన వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు. థ్యాంక్ యూ. కానే కాదు, ఇందులో మీరేది కాదు. ఒకడు మీ దగ్గర నుంచి కార్ తీసుకెళ్లిపోయాడు. మీరేమో కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏమీ చేయలేదు? అవునవును, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అవునబ్బా, ఏ ఉపయోగం లేదు. నేను కూడా పోలీస్ స్టేషన్ నుండే వస్తున్నాను. ఇన్స్పెక్టర్ పాండా టీవీని పోగొట్టుకుని కూర్చునున్నారు. తను ఈ సిటీ మొత్తాన్ని దోచుకుంటున్నాడు. ఎవరు? షేకా లేదా ఫంకా? ఇద్దరు కాదబ్బా, తను వేషం మార్చుకుని అందరి దగ్గర దోచుకుంటున్నాడు. నా దగ్గర అమ్మాయిలాగా వేషం వేసుకుని దొంగలించాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? అరే నేను ఏడుస్తున్నానబ్బా. అవునవును, తెలివైన వాడే. ఎదురుగుండా నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఎదురుగుండా ఉండి ఎందుకని ఫోన్ చేయాలి? అవునబ్బా, OMX లో పాత వస్తువులు ఎక్స్చేంజ్ అని పెట్టండి. ఇంకా తనే ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత వస్తువులన్నీ తీసుకుని మాయమైపోతాడు. మీరు ఇంత తెలివైన వాడు ఎలా మోసపోయారు? అయ్యి మేడం మీదకి ఆటోలో వచ్చి దిగుతున్నారు. మేడం, మీ దగ్గర ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, కారు ఉంది, మరెందుకు మీరు ఆటోలో వస్తున్నారు? ఎందుకంటే వాడు కారు దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? దొంగ ఫ్రిడ్జ్ తీసేసి ఆ చోట్లో కుండని పెట్టాడు. మిస్ కాట్కర్ నే వాడు పని పట్టేశాడు. చప్పట్లు. ఏమన్నారు? చప్పట్లు కొట్టాలా? మీకు ఏమైంది? నా కారు ఇక్కడ దొంగతనం జరిగింది. మీరేంటంటే చప్పట్లు కొట్టమంటున్నారు? అది ఏంటంటే స్లిప్ ఆఫ్ ద టంగ్ అండి. కవిత్వం చెప్పేటప్పుడు అది ఫ్లోలో వచ్చేస్తుంది. నా కారు కూడా దొంగలించబడింది. ఆ దొంగ మనకి పెద్ద సవాలుగా మారాడు. వాణ్ణి మనం ఎలాగైనా పట్టుకొని తీరాలి. అరే ఎంతమంది నన్ను పట్టుకుంటారు? ఎలాగని పట్టుకుంటారు? వాడు వేషాల్ని మార్చుకుని కదా వస్తున్నాడు. అవును, నా దగ్గర దొంగలించింది ఒక ముసలాడే. వాడు పాత సామాన్లు కొనేవాడు కదూ. అవే పాత సామాన్లు చూపించి వాణ్ణి ఆశ పెడదాం. ఉన్న పనులు వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చింది, యాడ్ వచ్చేసింది. ఇప్పుడు ఫోన్ వస్తుంది చూడండి. ఏంటి యాంటిక్ ఖడ్గమా? అరే మనల్ని చూస్తేనే వాడు అర్థం చేసుకుంటాడు. మన దగ్గర యాంటిక్ సూదే ఉండదు. అలాంటప్పుడు యాంటిక్ ఖడ్గం ఎలా ఉంటుందని అనుమానం రాదు వాడికి. ఏంటి అనుమానమా? అవును, అది మన దగ్గర లేదు. బాగా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా. ఈ షేక్ అక్కడ ఇక్కడ తిరిగి ఎలాగైనా దాన్ని కొనడానికి అక్కడికి వస్తాడు. అవును, అతని కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పాండాకి అతను అడ్రస్ ఇవ్వాలి. ఇవ్వగానే వాడి కథ సమాప్తం. వచ్చింది, ఇది వాడే అయి ఉంటాడు. హలో, వినండి, నా పేరు షేక్ జరాబీ. నేను మీతో ఇప్పుడు మాట్లాడచ్చా? నువ్వు తెలివైన వాడివి, అన్ని తెలిసిన వాడివి, గుణవంతుడివి, మంచివాడివి. కానీ నువ్వు అసలు షేకే కాదు. ఏంటి ఏమంటున్నారు మీరు? అరే మీరు మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. మీరు మాకు ప్రాణ స్నేహితులతో సమానం.
ఇలా చూడండి, నేను షేకోల్తో మాట్లాడాలి. అరే ఇటువైపు నుంచి మాట్లాడుతుంది షేకులేనండి. ఓకే నా ప్రాణమిత్రమా, చెప్పు నీకు ఏం కావాలి? విదేశాల్లో ఎంతో పేరు పొందిన ఖడ్గం, దానికి చాలా పెద్ద విలువ ఉంది. ఎలాగైనా సరే నాకు అది కావాలి. వేరే ఎవరైనా కొంటే నాకు ప్రశాంతత ఉండదు. ఈ షేకు అక్కడికొచ్చి కొనుక్కుంటాడు. ఓ అలాగా షేకు, ఏం ఆలోచిస్తున్నారు? మీరు అడగగానే మేము అమ్మేస్తామా? కుదరదు, ముందు మనం మీట్ అవ్వాలి. మీరు ఎవరో చూడాలి, ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఒక రేటు మాట్లాడుకొని మీకు ఇచ్చేస్తాను. 2 కోట్ల విలువైన ఖడ్గం. ఎవరు పడితే వాళ్ళు దీన్ని కొనుక్కోలేరు. మీరు నా 5 స్టార్ హోటల్ కి రండి, నేను అడ్రస్ పంపిస్తాను. పని పూర్తయింది, అడ్రస్ వచ్చేస్తుంది. సిద్ధంగా ఉండండి. నేను ఈ అడ్రస్ ని ఇన్స్పెక్టర్ పాండాకి పంపించి తను అక్కడికి రమ్మంటాను. రండి రండి, నమస్కారం నమస్కారం. మీరేనా షేకుల్ జనాబీ? అరే అదంతా లేదండి, నా పేరే షేక్ ఖరాబీ, జనాబీకి దగ్గర బంధువుని. ఓ మేరే జాన్, ఏ వస్తువు అయితే దగ్గరగా ఉందో అది నాకు కాస్త మందంగా కనిపిస్తుంది. ఏంటి అనుమానమా? ఒక పని చేయండి, కళ్ళజోడు వేసుకోండి, అన్ని క్లియర్ గా కనిపిస్తాయి, ఇంకా అన్ని తెలుస్తాయి. వెళ్దామా? జనార్దన్ బాబీ దుబాయ్ సేత్తో కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. రండి వెళ్దాం. కోటి రూపాయలు విలువ చేసే ఖడ్గం కోసం ఎంత ఖర్చు పెట్టారు? అలా మన కత్తినివ్వకపోతే ఆయన చాలా కోపడతారు కదా. సముద్రంలో లక్షల కొద్దీ ముత్యాలు ఉన్నప్పటికీ అన్ని అదృష్టాన్ని తీసుకొచ్చి ఇవ్వవు. ఏంటి అనుమానమా? అయితే అందరు అదృష్టానికి ఏం దొరుకుతుంది? వెల్కమ్ వెల్కమ్. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ కోరుతున్నా. నా పేరు షేకుల్ జనాబీ, ఇతను షేకుల్ ఖరాబీ, తర్వాత ఇతను షేకుల్ పర్వాది. నా బాడీకి బాడీ గార్డ్లు. వీళ్ళు మీ బాడీ గార్డా? వీళ్ళకే 4-5 బాడీ గార్డులు పెట్టాలనుకుంటాను. ఓయ్ ఓయ్, మీరెందుకు ఇలా అనవసరంగా కోపడుతున్నారు? మీరు సూపరు, చాలా ప్రతిభ గలవారు. ఎంతటి తేజస్సు, ఎంతటి చక్కటి గొంతు, ఎంతటి ఆకారం. మీరు అసలు ఇక్కడ ఉండవలసిన వారు కాదు. ఏమన్నారు నాకు అర్థం కాలేదు. అది 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 అసలు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏదైనా సుల్తాన్ వంశస్థులు అయి ఉండాలి. మేము ఖడ్గాన్ని కొనుక్కడి బాగ్దాద్కి వెళ్ళబోతున్నాం. నువ్వు మమ్మల్ని మెచ్చుకుంటున్నావు కదా, అందుకు నీకు బహుమతిని ఇవ్వబోతున్నాను. ఇన్స్పెక్టర్ పాండా వచ్చేంత వరకు వీణ్ణి అయోమయంలోనే ఉంచాలి. అక్కడేంటి గుసగుసలు? చెప్పండి. మీరు బోనస్ గురించి చెప్పగానే వీడికి కోపం వచ్చేసిందిలే, అందుకే వీడు కోపడకూడదని సర్దిపుచ్చుతూ ఉన్నాను. లేదు, నాకు చాలా కోపం వస్తుంది. ఈయన మనకి బోనస్ ఇస్తారా? బోనస్? నేను అరబులో ఉన్నప్పుడు ఎడార్నే అందరికీ బోనస్ గా ఇచ్చాను. నువ్వు మాకు బోనస్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని అవమానించావు. నీకు ఆ ఖడ్గం కాదు, ఆ ఖడ్గం చిత్రపటం కూడా ఇవ్వం. షేక్ అభి, మాకు ఈ డీలు చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. మేము మా ఖడ్గాన్ని మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వము. ఏంటి అనుమానమా? మీకు తెలియవద్ది, ప్రేమ చూపిస్తారు. అలాంటప్పుడు ఎందుకింత ఆవేశం? మేము ఆ ఖడ్గానికి మీకు 1 కోటి రూపాయలు ఇస్తాము, అది కూడా ఎక్స్ట్రా. మనసుకి ఉల్లాసాన్ని కలిగించారు షేక్. దీనికంటే పెద్ద సంతోషాన్ని చూడండి. ఇంత పెద్ద హోటల్ ఉంది, తినడానికి ఏమీ లేదా? రండి, వచ్చి భోంచేయండి. ముందు మేము తింటాం, ఆ తర్వాత విషయం గురించి మాట్లాడుతాం.
వై 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 ఈ ఖడ్గం సుల్తాన్ బిన్ ముల్తాన్కి చెందింది. మీకు కావాలా? అవునవును కావాలి. అందుకోసమే కదా నేను మిమ్మల్ని పిలిచి వింత భోజనం పెడుతున్నాను. అరే ముందు ఖడ్గం సంగతి వదిలేయండి. ముందు మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మేము మా నూనె బావులు కూడా అమ్మాలి. కొన్ని లీటర్ల నూనె తీయొచ్చు. ఏంటి తీసుకుంటారా? వద్దయ్యా, మాకు బావి వద్దు, ఖడ్గమే కావాలి. బావిని ఎలా కొంటావు డాంకీ? దాన్ని ఎవరైనా తీసుకొని పారిపోతారా ఏంటి? హలో బేబీ, అరే వీడి గొంతు మారిపోయిందేంటి? అరే గడ్డం కూడా పడిపోయింది. వీడి ఒక నకిలీ షేక్. అయితే నువ్వేనా నిజమైన షేక్వి? ఏ పువ్వు అసలైనదో తేనెటీగలకే తెలుస్తుంది. ఏంటి అనుమానమా? కనిపెట్టేశారు. అయినా సరే దాన్ని చేజిక్కించి కొట్టారు. అరే ఖడ్గం ఎక్కడికి పోయింది? ఒకడు ఒక విషయంపై ఆశపడ్డాడంటే అది వాడికి దక్కాలన్నది ముఖ్యమైన విషయం కాదు. ఇలా చూడు, నువ్వు నీ సమస్యను చూసుకో. నేను ఎందుకు వచ్చాను ఆ పని నేను చూస్తాను. నాకది కావాలి. ఇదేమి ఖడ్గం కాదయ్యా, ఇది ఎరా. కానీ నా బాడీ గార్డ్స్ కి ఖడ్గం ఉంది. నాతో ఆడుకుంటావా? ఊరికే వదిలిపెట్టు. ఆగు. అరే నువ్వు ప్రశాంతంగా కూడా తిన్నవురా. ఏ షేకు ఆగు, ఒకసారి నాతో తలబడి చూడు. అరే నేను జూనియర్ ఆర్టిస్ట్ నే అబ్బా. 2000 రూపాయలు ఇచ్చారు, అందుకనే ఈ షేక్ కోసం యాక్టింగ్ చేయడానికి వచ్చాను. మిగతా పనులు మేము చూసుకుంటాం. అవును, మీ పోలీసు వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అదే మీరు ముందే వచ్చి పనులు పూర్తి చేస్తున్నారుగా. మిమ్మల్ని ఊరికే వదలను. ఏం చేస్తానో చూడండి. అరే ఏంటి నువ్వు నాకంటే పెద్ద గాడిదలా ఉన్నావు? ఇన్స్పెక్టర్ పాండా సార్, నేను వదిలితేనే కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. సరిగ్గా చెప్పు. ముందు వీడు దొంగిలించిన వస్తువుల్ని జప్తు చేస్తాను, ఆ తర్వాత జైల్లో తోసేస్తాను.